దేవుడి గొప్ప నామములకు మహిమ కలుగుగాక. క్రీస్తునందు దేవుని ప్రజలను ఈ దినము మనము ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాస జీవితంలో ప్రభువు ద్వారా మనము నేర్చుకునేటువంటి కొన్ని అద్భుతమైన మాటలు, అద్భుతమైన సంగతులు. ఎందుకంటే దేవుని వాక్యము ప్రతిదానిని సరిచేస్తుంది, దేవుని వాక్యము ప్రతిదానిని బాగు చేస్తుంది. కనుక ఈ వాక్యం మనం వినాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఈరోజు మనము ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాము. ఆ వ్యక్తిని గురించి మనము పేతురు రాసినటువంటి 2వ పత్రిక, బైబిల్ అందరూ చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతివంతులకు లోతులు తప్పించెను. ఆ నీతివంతుడు వారి మధ్యను కాపురముడి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగా తన మనస్సును నొప్పించుకొనొచ్చు వచ్చాను. దేవుని ప్రజలారా, ఈరోజు మనము పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనము ధ్యానం చేయడం అనేది జరిగింది. ఈ 3 వచనాలలో మనకు లోతు గురించిన సంగతులు, అలాగే పేతురు భక్తుడి ద్వారా లోతును 3 సార్లు నీతివంతులుగా ఆ భాగములో మరి తెలియజేసినటువంటి విధానము మనకు జ్ఞాపకానికి రావాలి. పేతురు భక్తుడు 3 సార్లు అన్నాడు అక్కడ, నీతివంతుడు నీతివంతుడు నీతివంతుడు. నీతివంతుడే, ఎవరు కాదంటే. కానీ ఈ రోజున మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, నీతివంతులుగానే మనము ఉంటూ, నీతివంతులమని మనము చెప్పుకుంటూ, ఒకవేళ మన విశ్వాసముల నుంచి వైదొలిగిపోతున్నామేమో, నీతివంతులుగానే మనం ఉంటూ దేవునికి దూరమైపోతున్నామేమో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, ఇష్టమైన జీవితం నాశనమునకు పైన. ఇది మన టైటిల్ ఈరోజు. ఇష్టమైన జీవితం నాశనమునకు పైన. అంటే ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవిస్తే, నేను మళ్ళా చెబుతున్నాను, ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవిస్తే నాశనానికి మార్గం చూసుకోవటమే. ఇక దాంట్లో నో డౌట్. బైబిల్ చెబుతున్న మాట మీకు చెబుతున్నాను. కనుక ఈరోజు మనము లోతును కూర్చున్నటువంటి కొంత సమాచారాన్ని వినబోతా ఉన్నాం. ఎవరి లోతు అనే గురించి మనం కనుక ప్రారంభం చేస్తే, ఈ లోతు అబ్రహాము యొక్క తమ్ముడైన, అబ్రహాము సహోదరులైన హారాను అనబడిన వాని యొక్క కుమారుడు. లోతు ఎవరు కుమారుడు? హారాను కుమారుడు. ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము అన్నదమ్ములు 3. ఈ 3లో హారాను అనేవాడు ఒకడు ఉన్నాడు, వాని కుమారుడు.
లోతు. అయితే లోతు పెరిగి పెద్దవాళ్ళవుతున్న సమయంలో హారాను లేడు చనిపోయాడు. అందుకని లోతు తన పెద్దనాన్నగారైనటువంటి అబ్రహాము దగ్గర ఉండటం, ఆయనకు చేదోడుగా ఉండటం, ఆయనను ఆశ్రయించటం అనేది జరిగిందని బైబిల్ చెప్తుంది. దేవుని ప్రజలను ఇక్కడ మనం గమనిస్తే లోతు అనే మాటకు అర్థము దాచబడినవాడు అని అర్థం. చెప్పండి ఒకసారి, లోతు అంటే అర్థం ఏంటి? దాచబడినవాడు. అతనికి తండ్రి పేరు ఏం చెప్పుకున్నాము? హారాను. హారాను అనే మాటకు అర్థము వెలిగింపబడినవాడు. ఈ మాటను గుర్తు పెట్టుకోవాలి. ప్రతిదానికి వాక్యం అర్థం చేసుకోవాలి ముందు. కనుక లోతు అనే మాటలో దాచబడినవాడు అనే పదాన్ని చూస్తే హారాను అనే మాటలో వెలిగింపబడినవాడు అనే దానిని మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ లోతు అబ్రహామును అనుసరిస్తున్నాడు, అబ్రహామును వెంబడిస్తున్నాడు. అబ్రహాం ఏమవుతాడని చెప్పుకున్నాము? పెద్దనాన్న అవుతాడు. అంటే ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకున్నప్పుడు, ఎప్పుడైనా మనము ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకున్నప్పుడు అతనిలో సద్గుణములు ఉన్నాయా లేదా చెడ్డ గుణాలు ఉన్నాయా అనేది కూడా మనం పరిశీలన చేయాలి. కాబట్టి భక్తి జీవితంలో మనము మనుషులను మాదిరిగా చేసుకోవటం కంటే కూడా దేవుణ్ణే మనం మాదిరిగా చేసుకుంటే చాలా ఉత్తమం. ఎందుకంటే మనుషులలో ఏదో ఒక లోపము ఉంటుంది ఖచ్చితంగా. అందుకని యేసుక్రీస్తుని మనం అనుసరిస్తున్నాము కనుక ఆయన్నే మాదిరిగా తీసుకోవాలి. కానీ ఇక్కడ లోతు అబ్రహాముని మాదిరిగా తీసుకున్నాడు, అబ్రహాముని వెంబడిస్తున్నాడు. ఒక దినమున అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముకి అంతకుముందు ఎప్పుడు కూడా ఈ దేవుని గురించినటువంటి అవగాహన లేదు, తెలియదు కూడా. ఎందుకంటే అతడు ఒక విగ్రహారాధికుడు. ఒక దినమున అబ్రహాముతో దేవుడు మాట్లాడి నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అన్నాడు. అంతే. ఆ 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అన్ని విడిచిపెట్టి నేను చెప్పిన పని చెయ్యి అన్నాడు. అప్పుడు అబ్రహాము తన భార్య అయినటువంటి శారాను తీసుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియక ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అప్పుడు లోతు కూడా నేను వస్తాను అని చెప్పాడు. సరే అన్నాడు. లోతు కూడా వారిని వెంబడించాడు, వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో దేవుడైతే ముందుగా చెప్పలేదు, కానీ మొత్తానికి వారు ప్రయాణం అయితే ప్రారంభించారు. మార్గ మధ్యలో అక్కడక్కడ వారు బలిపీఠాలు కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మొత్తానికి వారు కనాను అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. కనాను అనేటువంటి ప్రాంతము కరువు లేని ప్రాంతము అని మనం చెప్పవచ్చు. కనానులో శ్రేష్టత ఉన్నది. కనాను దేశానికి కరువు లేదని చెప్పవచ్చు వాస్తవంగా. అయితే దేవుడు కనాను దేశానికే వెళ్ళమన్నాడు. సమృద్ధికరమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళమని అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము వెళ్ళాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిపిన తరువాత అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. నా కుమారుడు అబ్రహాము ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి నేను చెప్పిన మాట విని నాకు లోబడి విధేయత చూపించి అసలు నేను ఎక్కడికి వెళ్ళాలో ముందుగా చెప్పలేదు. అయినా అతడు ప్రయాణము కొనసాగింపజేసి తన బంధువులను, తన ఇంటి వారిని, సమస్తాన్ని విడిచి ఈ కనానుకు వచ్చాడు కదా. ఈ కనాను అనేటువంటి ప్రాంతము సమృద్ధి కలిగింది కదా. అయితే నేను తనని పరిశీలన చేస్తే ఎలాగుంటుంది అని దేవుడు ఆలోచించాడు. దేవుని ప్రజలారా, దేవుడు నీకున్నటువంటి పరిస్థితులను,
జ్ఞాపకం చేసుకొని, ఒకప్పుడు నీకున్నటువంటి ఇబ్బందులను జ్ఞాపకం చేసుకొని నీకు ఆయన తగిన సహాయం చేస్తాడు. దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు సహాయం చేయకపోతే మనం ఇక్కడ ఎందుకుంటాము, ఎలా ఎందుకుంటాము? అసలు చేస్తాడు. చేసిన దేవుడు నీకు అన్ని ఇచ్చిన తరువాత సమృద్ధినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు. భక్తి జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు. దేవుడికి ఒక ఆలోచన వస్తుంది, నేను ఒకప్పుడు ఏమీ లేనటువంటి నా ప్రజలకు అన్నీ ఇచ్చాను కదా, ఒకసారి వీళ్ళని నేను పరీక్షిస్తే ఎలా ఉంటుంది అని పరీక్షించడం ప్రారంభిస్తాడు. వినండి, దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత నువ్వు సమృద్ధిలో ఉన్నావు అనుకున్న తరువాత పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఆ పరీక్షలో, ఆ పరిశీలనలో కొన్ని నష్టాలు జరుగుతాయి, కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఆ వచ్చిన తరుణంలో మనకు అనిపిస్తుంది, దేవునితోనే నేను ఉన్నాను కదా, దేవునితోనే నేను జీవిస్తున్నాను కదా, ఆయన ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్న నన్ను ఎంతటి స్థితిలోనికి తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు ఎందుకు మరలా నన్ను ఇలా చేశాడు అనే ఒక అభిప్రాయం మనలో కలగవచ్చు. దేవుని ప్రజలారా, దేవుడి పరిశీలన అసలు ఆయనను గురించి నువ్వు ఏం మాట్లాడుతావు అని నేను ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షా కాలంలో అంతవరకు సమృద్ధిగా ఉన్నటువంటి కనాను దేశాన్ని కరువు ప్రాంతముగా చేశాడు దేవుడు. అక్కడ ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు, శారా ఉంది, వారిని వెంబడించి వెళ్ళినటువంటి లోతు కూడా ఉన్నాడు. కరువు ప్రారంభమైంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మానవ జీవితంలో మనిషి ఎప్పుడూ కూడా క్షేమాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని కోరుకుంటాడు కానీ నష్టాలను కోరుకోడు, ఇబ్బందులను అస్సలు కోరుకోడు. కానీ దేవుడు ఒక్కొక్కసారి ఇబ్బందులు పెడతాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ ఇబ్బందులలో ఒకవేళ నీవు గనక నెగ్గినట్లయితే, ఆ కష్టాలలో నీవు గనక విజయం సాధించినట్లయితే అంతకంటే నిన్ను రెట్టింపు స్థితిలో ఉంచాలని ఆయన ఆశిస్తాడు. కానీ మానవ నైజం ఏంటంటే అప్పటిదాకా బాగానే ఉంటారు, కొంచెం కష్టం రాగానే నీళ్ళల్లో నుంచి బయటపడిన చేప ఎలా తన్నుకుంటుందో అలా తన్నుకుంటా ఉంటారు. మానవ నైజం. అబ్రహాము కూడా అదే చేశాడు. సుమారుగా అతడు 10 సంవత్సరాలు ఉన్నారు కనానులో, సమృద్ధిగా ఉంది. దేవుడు అతనిని ఒక గొప్ప ప్రణాళికలోనికి నడిపించాలని, తన స్నేహితులుగా చేసుకోవాలని, లోకంలో ఉన్న విశ్వాసులకు తండ్రిగా చేయాలని ఆశించాడు. ఈ ఆశించిన క్రమంలో అబ్రహాముని చిన్న పరిశోధన చేస్తే ఎలా ఉంటుంది, ఇతడు నెగ్గుతాడా లేదా అని కణానికి కరువు తెప్పించాడు. కరువులో అబ్రహాము, శారా మాట్లాడుకుంటున్నారు, లోతు వింటున్నాడు. శారాకు చెప్తున్నాడు, అబ్రహాము, అమ్మ కరువు వచ్చింది కదా, ఏం చేద్దాము అని అన్నాడు. శారా ఏం చెప్పాలి? మనల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఎందుకు కరువించాడో, ఎందుకు ఈ సమస్య పెట్టాడో మనకు తెలియదు కదా, మనము ఈ కరువు దినములలోనే ప్రార్థన చేద్దాము, ఈ సమస్యలలోనే మనము దేవుని పక్షాన నిలబడదాము అని చెప్పాలి. ఆమె చెప్పలేదు. ఆమె ఒక సలహా ఇచ్చింది, చుట్టుపక్కల ఏదైనా సమృద్ధి కలిగినటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అని తడువు చూడమని, అంటే వెతకమని ఆ సలహా చెప్పింది. అప్పుడు అబ్రహాము లోతు ఎంక్వైరీ తీస్తే కాస్త దగ్గరలో ఐగుప్తు దేశం ఉందని వారికి తెలిసింది, అక్కడ సమృద్ధి ఉంది అని చెప్పి వారు తెలుసుకున్నారు. వారు చేసిన పొరపాటు ఏంటంటే, దేవుని పరిశీలనలో వారు ఉన్నారు, దేవుని పరీక్షలో వారు ఉన్నారు. అసలు అక్కడికి పంపించిందే దేవుడు, అంతటి స్థితి వారికి కలిగింపజేసిందే దేవుడైతే దేవునికి ఒక్క మాట కూడా చెప్పకుండా
రాత్రికి సర్దేసుకున్నారు మొత్తం. ఐగుప్తుకు వెళ్ళారు. గుర్తు పెట్టుకోండి, ఎక్కడ ఉండాలి వాళ్ళు? వాగ్దాన భూమిలో ఉండాలి. కానీ వాళ్ళు అక్కడ ఉండలేదు. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే క్రైస్తవులు కష్టములు తట్టుకోలేరేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులు కష్టం వచ్చినప్పుడు బయట వెళ్ళిపోతారేమో అనిపిస్తా ఉంటుంది ఒక్కోసారి. అందుకని ఐగుప్తుకు పయనమై వెళ్ళారు. ఐగుప్తు అనే మాట అర్థం ఏమిటి అంటే రెండంతల ఇబ్బంది అని అర్థం అండి. గుర్తుపెట్టుకోండి, మనం ఐగుప్తు అంటే లోకమని సాదృశ్యంగా తీసుకుంటాము. అర్థం ఏమిటంటే ఐగుప్తు అంటే రెండంతల ఇబ్బంది, అంటే 2 రకాల ఇబ్బందులు కలుగు చేస్తుంది అని అర్థం. ఏమిటి 2 రకాల ఇబ్బంది అంటే, ఒకటి అప్పటి వరకు నమ్మకముగా ఉన్నటువంటి అబ్రహాము శారాలు దేవుడు నమ్మకంగా ఉండటానికి కదా పిలిచాడు. నమ్మకస్తులే కదా దేవుడు పిలుస్తాడు. ఆ నమ్మకస్తులైన అబ్రహాము శారాలు ఆ ఐగుప్తు సరిహద్దుల్లోనికి పొలిమేరల్లోనికి వెళ్ళగానే రెండింతల ఇబ్బంది అనే అర్థం ఇచ్చేటట్లుగా వారిని ఒక అబద్ధము ప్రారంభించబడింది. గుర్తుపెట్టుకోండి, అబద్ధం. అంతవరకు లేని అబద్ధం అప్పుడు స్టార్ట్ అయింది. క్రైస్తవులు అబద్ధం ఆడతారా అని ఒక ప్రశ్న మనం వేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆడతారంట. నేను ఎందుకో తెలుసా? అసలు అబద్ధమునకు జనకుడు సాతాను చేతిలో ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు అబద్ధం ఆడకుండా ఎందుకుంటారు? అబద్ధం ఆడకపోతే కొన్ని నష్టాలు. అందుకని వీళ్ళు కూడా అబద్ధం ఆడారు. నేను అన్న, నువ్వు చెల్లి అన్నారు. గుర్తుపెట్టుకుని ఇద్దరేం భార్యాభర్తలు, అన్న చెల్లి అన్నారు. అదొక అబద్ధం. లోపలికి వెళ్ళారు. ఇదేం బయట, ఊరు బయట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఇబ్బంది ఏమిటంటే శారాలు ఆ దేశపు రాజు తన వశం చేసుకున్నాడు. అందగత్తుల్ని రాజులు ఏం చేస్తారంటే తన వశం చేసుకుంటారు. అడిగే వాళ్ళు ఉంటారు కదా. శారాలు అంతఃపురానికి తీసుకుని వెళ్ళారు. అయితే దేవుడు వీళ్ళిద్దరి పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఆ దేశపు రాజు అయినటువంటి అబీమెలెకుతో మాట్లాడి వార్నింగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయి జోలికి వెళ్ళామంటే తాట తీస్తానన్నాడు. ఈ రాజు భయపడి ఆవిడ వదిలేశాడు. అప్పుడు వారు తెలుసుకున్నారు, ఏంటి అమ్మ, మనం ఇక్కడికి రాకూడదు, మనం పొరపాట్లు వచ్చినట్టున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాము అనుకున్నారు. సరే అనుకున్నారు. సరే అనుకుంటే ఈ రాజు ఏం చేశాడు? ఐగుప్తు రాజు దేవుడి పక్షాన ఉన్నారు కాబోలు, అందుకనే దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు అని అతడు ఆస్తులను అబ్రహాముకి ఇచ్చి సాగనంపించాడు. చాలా ఆస్తులు, అసలు అబ్రహాము ఆస్తి పడవడానికి పునాది ఐగుప్తే. ఆస్తులు ఇచ్చాడు. అక్కడి నుంచి వారిని పంపిస్తా ఉన్నాడు. వచ్చే క్రమంలో ఐగుప్తురాలైనటువంటి హాగర్ను వారు తీసుకొని బయటకు వచ్చారు. దేవుని ప్రజలారా, ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే లోతు గురించి అసలు మనం మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు అబ్రహాం గురించి ఇప్పుడు చెప్పాను. లోతు ఎన్ని చూస్తున్నాడు కదా. ఏం చూస్తున్నాడు? అబ్రహామును మాదిరిగా తీసుకున్నాడు. కానీ అబ్రహామే దేవునికి హ్యాండ్ ఇచ్చాడు. అబ్రహామును మాదిరిగా తీసుకున్నాడు. అబ్రహామే అబద్ధమాడాడు. అబ్రహామును మాదిరిగా తీసుకున్నాడు. అబ్రహాము ఐగుప్తులో ఎంత ఇబ్బంది పడ్డాడో చూశాడు. ఇప్పుడు అబ్రహాముకి ఆస్తులు ఇచ్చాడు రాజు. అక్కడ ఏమనిపించిందంటే లోతుకి, ఈ లోకపరంగా మనం జీవిస్తే, అంటే నీతిగా జీవిస్తే ప్రయోజనం లేదు, నిజాయితీగా జీవిస్తే ప్రయోజనం లేదు, అక్రమంగా జీవిస్తే మనం ఏదైనా సంపాదించుకోవచ్చు. చూసావా, ఈ రాజు మనకు ఆస్తులు ఇచ్చాడు అనుకొని ఐగుప్తులో
అక్కడ నుంచి వారు వచ్చేటప్పుడు ఆ ఆస్తులను చూచి లోతు మనస్సు అంటండి ఆ లోకం వైపు కనెక్ట్ అయిపోయిందంట. ఎందుకంటే ఆస్తులే మనిషిని అభివృద్ధిలోకి తీసుకొస్తాయి అన్నట్టుగా ఇతను భావించాడు. మొత్తానికి ఐగుప్తు నుంచి వచ్చారు, ఆస్తులతో కూడా వచ్చారు. దేవుడు కూడా వారిని మారు మనసులోకి వచ్చాడని చెప్పి వారిని బ్లెస్ చేస్తూ వచ్చాడు. ఒక దినమున మనకు తెలుసు, వారి ఆస్తులు విస్తరించినప్పుడు ఏమండి వారి పశువుల కాపరులకు వీరి పశువుల కాపరులకు గొడవైంది. ఆ తరువాత వారు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అబ్రహాము ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకొని వెళ్ళి లోతుకు చూపించాడు. 4 వైపులా చూపించి, నీకు ఇష్టమైన దిక్కును నువ్వు కోరుకో, మిగతాది నేను తీసుకుంటాను అంటే, అప్పుడు లోతు సస్యశ్యామలముగా పచ్చగా అభివృద్ధి కల్పించేటువంటి ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కోరుకున్నాడు అని మనం చూస్తాం. ఇంతవరకు మనకు తెలిసిన విషయాలు కదండి అన్ని. అంటే లోతు అబ్రహాము ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్లి చూపించినప్పుడు, నేను నిన్ను విడిచిపెట్టి నేను ఎందుకు వెళతాను, నీతోనే కదా నా జీవితం, నిన్ను నేను విడిచి ఎక్కడుండాలి అని కనీసం మాత్రం అనలేదు. చూపించగానే అతడు అభివృద్ధి అనేటువంటి ఆ సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాన్ని కోరుకొని అక్కడి నుంచి అతడు వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడు. గతంలో మనం చెప్పుకున్నాం. సొదొమ అంటే అర్థం ఏంటంట? సొదొమ అంటే సంకెళ్ళ చేత బంధింపబడినది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, సొదొమ అంటే ఏంటి? సంకెళ్ళ చేత బంధింపబడేది. అంటే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఏ సంఖ్యల చేత బంధింపబడేటువంటి ప్రాంతంలో అతడు ఉండాలని కోరుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? అతనికి సంఖ్యలు పడిపోయి అనే ఒక అర్థం చేసుకోవాలి. అలాగే మనము గొమొర్రా అనే ప్రాంతానికి ఇలా 2 కలిసేమంటే దానికి అర్థం ఏం చెప్పుకున్నామంటే దాస్యము అని మనం చెప్పుకున్నాం. దేవుని ప్రజలారా, ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే సంఖ్యల చేత బంధింపబడటం, దాస్యము అనేటువంటి ఆ ప్రాంతాలకు అతను వెళ్ళాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ పునరుద్ధార దినములో ఏ వ్యక్తి అయినా దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి, దేవునితో నడుస్తున్న వ్యక్తి, దేవుని సహవాసములో ఉన్న వ్యక్తి ఏమండి దాస్యములోనికి ఎప్పుడు వెళ్ళకుండా, సంఖ్యల చేత బంధింపబడేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకుండా. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది దేవుణ్ణి ఎరిగిన వారే ఉండవచ్చు, కానీ కొన్ని బలహీనతలు వారికి అనుకోకుండా చోటు చేసుకుంటాయి. ఆ చోటు చేసుకున్న బలహీనతలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు దేవుడే డైరెక్ట్ గా దిగి వచ్చి, మీరు చెబుతున్న ఒక మాట, దేవుడే డైరెక్ట్ గా దిగి వచ్చి, నా కుమారుడా ఎందుకు ఇలా అయిపోయావు, ఇప్పుడు నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నా, నీకు నేను కావాలా ఆ దాస్యము కావాలా, ఒకసారి కోరుకో అంటే అతడు పదే ఆలోచించి దాస్యాన్ని కోరుకుంటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దానిలో అతడికి సంతోషం కనిపించింది, దానిలో అతడికి ఏదో ఒక ఆనందం కనిపించింది, తెలియని ఆనందం. తరువాతది అతన్ని కోపంలోనికి ముంచేస్తుందన్న సంగతి అతనికి తెలియదు. అందుకని చాలా మంది లోతు వలె సొంత ఆ ఆలోచనతో వారు దేవుని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, అబ్రహాము బాగానే ఉన్నాడు, కానీ లోతు అబ్రహాముని విడిచి వెళ్ళాడు, లోతు దేవుని కూడా విడిచి వెళ్ళాడు అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే అబ్రహాము ద్వారా వచ్చాడు కనుక అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడంటే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయినట్లే గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళింది ఎక్కడికి? సంఖ్యల చేత బంధింపబడిన ప్రాంతానికి వెళ్ళాడు, సొదొమ వెళ్ళాడు.
దాస్యము అనబడినటువంటి గోమర్రా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ సొదొమ గోమర్రా ప్రాంతము ఎలాంటిది అంటే భయంకరమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి ప్రాంతం. దాంట్లో అంటే ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో ఇది లేదు అనకుండా అన్నీ ఉన్నాయి. వ్యభిచారం మొదలుకొని, అబద్ధాలు మొదలుకొని, మోసాలు మొదలుకొని అన్నీ ఉన్నాయి. ఇంకా భయంకరమైన కూడా ఉన్నాయి. ఇక చెప్పుకోవడానికి కూడా మనం వీలు లేకుండా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతంలో అడుగు పెట్టాడు. ఎప్పుడైతే అతడు అడుగు పెట్టాడో అక్కడ అతడు బంధించబడ్డాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అతడు బంధించబడ్డాడు. ఈ రోజున మనము ఏదోలే అని అనుకుంటే, ఏముందులే అని అనుకుంటే ఖచ్చితంగా బంధించబడేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని సొదొమ ప్రాంతంలో లోతు తన కుటుంబముతో బంధించబడ్డాడు. అబ్రహాముతో ఉన్నప్పుడు అనుదినము ప్రార్థన, అబ్రహాముతో ఉన్నప్పుడు బలిపీఠములు కట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి, అంటే తీరిక లేకుండా దేవుని పనిలో లీనమయ్యే వాళ్ళు. ఇప్పుడు అతడు అలా చేయటం లేదు. ఏం చేస్తున్నాడు? ఈ లోతు అక్కడికి వెళ్ళిపోయిన తరువాత అక్కడి వాతావరణానికి కనెక్ట్ అయిపోయాడు. ప్రార్థన లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. అతడు అక్కడి వాతావరణం మధ్యన అతడు ఏమి అలాగా తిక్కుపోయాడు. బైబిల్లో మనం ఎలా గమనించవచ్చు అంటే ఆయన్ని ఏమండి, ఆ సొదొమ పట్టణపు ఊరు బయట ఒక రచ్చబండ ఉండేదట. ఆ రచ్చబండ దగ్గర ఆ సొదొమ గోమర్రా పెద్దలు వచ్చి కూర్చునే వాళ్ళట. వారి మధ్య ఈయన కూర్చోవటం అలవాటు చేసుకున్నాడట. కూర్చుంటాం తప్పు కాదు, కానీ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో తెలుసా అండి? ఆ కూర్చోటము లోతుకున్నటువంటి ఇద్దరు కుమార్తెలను ఆ పట్టణపు యవనస్తులకి పెళ్లి చేసేదాకా వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి. నీ సహవాసము ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే లోకస్తుల్లో వెళ్ళిపోయింది. ఇంకా అంటే ఆ సొదొమ పట్టణస్తులను అల్లుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి వాతావరణము, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒకసారి మనం ఆలోచించాలి. అంటే దేవుని మనం ఎప్పుడైతే దాటి ముందుకు వెళ్ళామో, మనము లోకానికి కనెక్ట్ ఎప్పుడైతే అయ్యామో గుర్తుపెట్టుకోండి, అక్కడ మనకి ఏం జరుగుతుందంటే అన్నీ కూడా ఏమండి ఆ ఆశీర్వాదపు సంబంధించినటువంటి ఆలోచనలే మనం కోరుకుంటాం. అంటే మనము బాహ్యమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకోవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆత్మ సంబంధమైన వాటిని మనము దగ్గరకు కూడా రానియటం లేదు, రానివ్వమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనము ఒక టైటిల్ ఏం పెట్టుకున్నాము? ఇష్టమైన జీవితం. చెప్పలేం చెప్పుకున్నామండి. ఇష్టమైన జీవితం నాశనమునకు పయనం. ఇష్టమైన జీవితం అంటే లోతు తన ఇష్ట ప్రకారమే. అబ్రహాం చెప్పాడు కదా, ఈ 4 దిక్కులలో ఒక దిక్కును నువ్వు సెలెక్ట్ చేసుకో అంటే అతడు ఒక దిక్కును అతడు ఇష్టపడ్డాడు. అంటే ఇష్టంగా ఉండవచ్చు అనుకున్నాడు, నేను సంతోషంగా బ్రతకవచ్చు అనుకున్నాడు, నేను సమాధానంగా ఉండవచ్చు. ఎందుకంటే అతడు ఆ కొండ మీదకు వచ్చినప్పుడు 3 ప్రాంతాలు సస్యశ్యామలంగా లేవు, కానీ ఈ ప్రాంతం అంతా పచ్చగా కనిపించిందంట. అందుకని దాన్ని కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, బంధించబడ్డాడు, దాస్యములోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తరువాత పూర్తిగా ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో అతడు పూర్తిగా ఏమండి మైనస్ అయిపోయాడు. పూర్తిగా అతడు భక్తిహీనత జాబితాలోనికి వెళ్ళిపోయాడు. ఇలాగ తన ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి లోతుకు ఏం జరిగింది అనేది ఒక 5 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏం జరిగింది? మనం ఇష్టంగా కోరుకుంటే దేవుని విడిచిపెట్టి నష్టాలు ఎలా వస్తాయి అనేది 5 విషయాలు. ఒకటి, నంబర్ 1 చూడండి, ఆదికాండము
19వ అధ్యాయములో మనం చూస్తాం. ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట మనకు కనిపిస్తుంది. అమ్మా, అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెలను చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. మీకేమర్థమైంది ఇప్పుడు చెప్పండి? ఏమర్థమైంది? ఒక్క మాట చెప్పండి నాకు. ఇప్పుడు 16 వచ్చి మనం చదువుకున్నాము. ఏమర్థమైంది మీకు అంటే ఒక్క మాటలో నేను మీకు చెబుతాను. ఈ 19:16లో లోతు తను సంపాదించిన సంపాదన సమస్తమును పోగొట్టుకున్నాడు. అది రాసుకోండి అక్కడ. లోతు తను సంపాదించిన సంపాదన, ఏ సంపాదన కొరకైతే అతడు ప్రేరేపించబడి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడో, అక్కడికి వెళ్ళిన తరువాత అతడు సమస్తమును పోగొట్టుకున్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన దేవదూతలు లోతు చేతిని, తన భార్య చేతిని, తన పిల్లల చేతిని తీసుకొని ఎక్కడికి తీసుకొచ్చారంటే ఆ ఊరు వెలుపలకు తీసుకొచ్చారంటే మనుషులను తీసుకొచ్చారా, ఆస్తులు కూడా తీసుకొచ్చారమ్మా? చెప్పండి, ఏం తీసుకొచ్చారు? కేవలం మనుషులనే. మరి సంపాదించిన ఆస్తులు ఏమైపోయాయి ఇప్పుడు చెప్పండి. అందుకని ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇష్టమైన జీవితం నాశనమునకు పయనం. అంటే మన ఇష్టానుసారముగా మనము నడిస్తే నష్టాలు తప్పమంటున్నాడు దేవుడు. దేవుని ప్రజలారా, అబ్రహాము కంటే మించి ఆస్తి పరంగా వాళ్ళని ఆశించాడు. అబ్రహాము చూపించినటువంటి ప్రాంతము కాకుండా తనిష్టమైనటువంటి ప్రాంతాన్ని కోరుకున్నాడు. అక్కడికి వెళితే, అంటే అతను ఆ సొదొమ పట్టణానికి వెళితే నేను బహుగా ఆస్తిపరులైపోతానని ఆశించాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అతడు సమస్తమును పోగొట్టుకున్నాడు అని అర్థమవుతుంది కదండి. అతడు అన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతోనే బయటకు వచ్చాడు. సంపాదన అంతా పోయింది. అంటే ఒకటి వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవునికి ఇష్టం లేకుండా మనం జీవిస్తే, దేవునితో సహవాసము లేకుండా మనం జీవిస్తే దేవుడు నిన్ను ఇష్టపడడు. నిన్ను ఆయన బ్లెస్ చేయకపోగా రోడ్డు మీద నిలబెట్టేస్తాడు. ఒక వాక్యం చదువుదాం బైబిల్లో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం చూస్తారా ఒకసారి? కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. అక్కడ ఒకసారి ఆగాను. పౌలు చెబుతున్నాడు, వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, వేయకూడదు కూడా. ఆ పునాది, వేసిన పునాది మన ప్రభువైన యేసు క్రీస్తే. కంటిన్యూ చేయండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినగా వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును అంటాడు. అంటే ఏ పునాది మీద నువ్వు కట్టబడ్డావో ఆ పునాదిని మనము దాటి బయటికి వెళ్ళకూడదు. లోతు చేసే పొరపాటు అదే. అబ్రహాము ఏ పునాది మీద నిలబడ్డాడో
ఆ పునాది మీద లోతు నిలబడలేదు. అతడు ఆ పునాదిని దాటి వెళ్ళాడు. ఎందుకు దాటాడు? అక్కడ రాశాడు బంగారము, వెండి, కర్ర, వెలగల రాళ్ళు అని చెప్పాడు కదా. అంటే అతడు ఏదో ఆశించి అటు వెళ్ళాడు. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, ఆ పునాదులను కాదనుకుని వెళ్ళావు గనక అగ్ని చేత దేవుడు ఏం చేస్తాడంటే దానిని బయలుపరుస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణం దేని చేత కాల్చబడింది చెప్పండి? అగ్ని చేతనే కదా. దేవుడు ఏదైతే చెబుతాడో ఖచ్చితంగా అదే చేస్తాడు. అందుకని అతడు చెప్పండి ఏం చేశాడు? అన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంటే తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఏ ఆస్తుల కొరకైతే అతడు పెదనాన్నగారిని వీడి వెళ్ళాడో అన్ని కోల్పోయాడు. రెండో పాయింట్లో చూడండి, అది ఆదికాండములో మీరు చూస్తారు. అదే ఆదికాండం 19వ అధ్యాయములో మనం చూస్తాము. 26వ వచనంలో చూడండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఇది 26వ వచనం. రెండో పాయింట్ లో లోతు తన భార్యను పోగొట్టుకున్నాడు. చెప్పండి, ఏం పోగొట్టుకున్నాడు? మొదట ఏం పోగొట్టుకున్నాడు? ఆస్తిని పోగొట్టుకున్నాడు, సంపాదన పోగొట్టుకున్నాడు. రెండవదిగా ఏం పోగొట్టుకున్నాడని చెప్పండి? భార్యను పోగొట్టుకున్నాడు. నేను అంటాను కదా, అనుకుంటాను సొదొమ వెళ్ళకపోతే ఈయన వేరేగా ఉండేవాళ్ళేమో, ఇలా ఉండేది కాదేమో అనిపిస్తా ఉంటుంది ఒక్కోసారి. అందుకని ఇష్టమైన జీవితం అదేం చేస్తుంది? నాశనానికి పయనం అన్నట్టుగా. ఎవరి చూడండి, ఆస్తులు పోయాలి. రెండవదిగా ఏం కోల్పోయాడండి? భార్యను పోగొట్టుకున్నాడు. ఇంత జరుగుతున్నా మీరు ఒకసారి ఆలోచించండి. ఇంత జరుగుతున్నా అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, అక్కడ వీళ్ళు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నాశనమైపోతారని దేవుడు అబ్రహాముకు చెబితే, అబ్రహాము దేవుని సన్నిధిలో గోజాడితేనే కదా ఇద్దరు దేవదూతలు అక్కడికి వెళ్ళారు. వెళితే వాళ్ళు చేతులు పట్టుకొని, అంటే అర్థం ఏంటో తెలుసా? మేము రాము, మేము ఇక్కడే ఉండిపోతాము అని బలత్కారంగా ఉంటే కనీసం ప్రాణాలన్నా కాపాడుకోండి అని చెప్పి ఆ దేవదూతలు చేతులు పట్టుకుని వస్తుంటే, ఏమండి ఆస్తుల మీద మక్కువ, ఏమండి సంపాదించినటువంటి వాటి మీద ఆ మనస్సు కలిగినటువంటి లోతు భార్య ఉండబట్టలేక అప్పటికి చెబుతూనే ఉన్నారు. ఏమని దేవదూతలు? మీరు వెనుదిరిగి చూడవద్దు అని చెబుతూనే ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, మీరు నష్టపోయేంత వరకు అసలు మీరు చేసిందే తప్పు, అబ్రహాము నుంచి రావటమే తప్పు, ఐగుప్తుకు వెళ్ళటమే తప్పు. ఇప్పుడైనా మీరు మనస్సు మార్చుకోండి, మీరు వెలుగుని చూడొద్దు ఇంకా అంటే మరలా ఆ లోకపు పరిస్థితుల వైపు మీరు చూడొద్దు, మీరు ప్రభు వైపే చూడండి అని వాడు చెప్పినా లోతు దాన్ని విందా? చెప్పండి, విందా? చెప్పినా నేను చూసేది అమ్మో, అక్కడికి వెళ్ళే కదా మేము అంత బిల్డింగ్ కట్టాము, అక్కడికి వెళ్ళే కదా మేము అంత సంపాదించుకున్నాము అనుకొని ఒక్కసారి అలా చూడగానే ఏమైపోయిందంటండి? అంటే ఉప్పు స్తంభమైన ఎందుకు రాశాడు తెలుసా? ఉప్పు నిస్సారమైనది. మనం అనుకుంటాము ఉప్పు పనికొచ్చేదే, ఉప్పు రుచికరమైందే. కానీ చిల్లర కొట్లో గోయండి అన్ని దాచుకుంటారు, కానీ ఉప్పు బస్తాలు, ఉప్పు ప్యాకెట్లు బయట పడేస్తారండి. ఎందుకంటే ఉప్పు దొంగతనం ఏమీ చేయడు, అంతకంటే దరిద్రుడు గోయడండి. అంటే ఉప్పు పనికిరాంది, అంటే పనికిరాని నిస్సారమైనటువంటి భక్తి చేసింది లోతు భార్య అని చెబుతుంది మనకు బైబిల్. నీ భక్తి ఎలాగుంది? నిస్సారమైన పనికిరాని భక్తిగా ఒకవేళ ఉందా? జాగ్రత్త అని హెచ్చరిస్తూ, ఒకటేమో సంపాదన పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, రెండవది భార్యను పోగొట్టుకున్నాడు, మూడవది చూడండి, 19:1 మనం చూస్తాము. ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నప్పటికీ
లోతు సొదొమ గమన వద్ద కూర్చుండి ఉండెను. ఇలా చెప్పానికి మీకు ఊరు బయట కూర్చోవడం అలవాటు అయిపోయిందానికి. రచ్చబండ దగ్గర కూర్చుంటున్నాడు. అప్పుడే దేవదూతలు చాలా మెచ్చుకున్నారట. దేవదూతలు సొదొమ చేరుకునే సమయానికి ఇంట్లో లేడేనా. ఈ కుటుంబము ఒక పక్కన ఈ సొదొమ నాశనమైపోతుందని ప్రకటన చేశాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పి చేస్తాడు ఏదైనా సరే, సీక్రెట్ గా చేయడాయన, చెప్పే వార్నింగ్ ఇచ్చి చేస్తాడు ఆయన. సొదొమకి వార్నింగ్ ఇచ్చాడు, నాశనమైపోతామన్నాడు. నాశనమైపోతాము అన్న పట్టణములో ఉన్న లోతు ఆ ఊరో కంటే తెలియదు. నువ్వు ప్రార్థనా పరుడు కదా, నీతివంతుడిని సర్టిఫికేట్ సంపాదించావు కదా, నీ భార్యతో నీ పిల్లలతో ఆ ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసావా? ఎక్కడ కూర్చున్నావు? ఊరు బయట కూర్చొని ఎత్తనాలు చేస్తున్నావు. నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఇదే అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, నువ్వేమో బయట కూర్చొని పెత్తనాలు చేస్తున్నావు. అప్పుడు దేవదూతలకి మనసు కొంచెం నేర్చుకున్నారంట. ఏంటి ఇలా ఉంది పరిస్థితి, ఏంటి ఇలా అయిపోయాడు ఏంటి అంటే, 3వ పాయింట్ లో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, ఈ 19:1 ప్రకారము దేవుని ప్రత్యక్షతను కూడా అతడు పోగొట్టుకున్నాడు. దేవుని ప్రత్యక్షత అంటే, దేవుని ప్రత్యక్షత అనే మాట ఎలా చెప్పగలము? ఆదికాండం 18వ అధ్యాయంలో చూడొద్దు, వినండి. అక్కడికి 3 వచ్చారు. లోతు దగ్గరికి ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. ఈ 3 వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడండి? చెప్పండి, అబ్రహాం ఎక్కడున్నాడు? తన ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ లోతు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర లేడు. ఆయన గది దగ్గర భూమి బయట ఉన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నీ ఆత్మను పరిశీలిస్తున్నాడు. ఆయన నీ తొంగి చూచినప్పుడు, ఆయన నిన్ను పరిశీలించినప్పుడు, ఏమండి, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవునికి ఇష్టమైన జనాంగముగా నువ్వు ఉన్నావా? ఏమండి, గుర్తుపెట్టుకోవాలి. కాసేపు మనం ప్రార్థన ఇక్కడ కూర్చొని మిగతా వారం రోజులు మన ఇష్టానుసారంగా తిరిగి వస్తే దేవుడు ఒప్పుకోడు. నీకు ఒక బాధ్యత, భారం ఉండాలి. దేవుని సముఖములో నువ్వు ప్రార్థన చేయాలి. అబ్రహాము ఆ గుడారము దగ్గర కూర్చోటం వారు చూశారు. అబ్రహాము ఏమండి ఆ దేవదూతలను చూచి పరిగెత్తుకొని వెళ్ళి సాష్టాంగపడి వారిని తీసుకొని వచ్చి గొప్ప విందు చేసినట్లుగా మనం చూస్తాం. ఎంత భయభక్తులతో అబ్రహాము విందు చేశాడో, వారిని రిసీవ్ చేసుకున్నాడో దేవుడికి తెలియడానికి తెలుసు. అబ్రహాం ఇంటికి వచ్చి దేవదూతలు ఏమండి అబ్రహాము ఆశీర్వదించి వెళ్ళారు. అబ్రహాముతో మాట్లాడి వారికి ఎంతో కాలంగా పిల్లలు లేకపోతే పిల్లలనిచ్చి ఏమండి వారికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. అంటే దేవుని ప్రత్యక్షత అబ్రహాము చూశాడు, కానీ లోతు చూడలేకపోయాడు. చూడటానికి నువ్వు ఎక్కడ ఉన్నావు? అసలు ఇంటి దగ్గర రోడ్ల మీద తిరుగుతున్నావు కదా, అచ్చబంధువులు కూర్చున్నావు కదా. అందుకని దేవుడు ప్రతిదీ పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసి అయిపోయింది, అసలు నిన్ను బట్టి కాదు, అబ్రహాం గారు చేసే ప్రార్థన బట్టి మా దేవుడు మమ్మల్ని పంపించాడు రా అని చెప్పి లాక్కెళ్తుంటే మేము రాము అంటున్నాడు. అంటే 3వదిగా మనం ఏం చూస్తాము అంటే, దేవుని ప్రత్యక్షత కోల్పోయినా లేదా పోగొట్టుకున్న దేవుని ప్రత్యక్షత ఒకవేళ ఉందనుకోండి, లోతు క్షేమంగానే ఉండేవాడు, ఇలా అయ్యేవాడు కాదు, అన్ని నష్టాలు కలిగి ఉండేవాడు కాదు. దేవుని ప్రజలుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకని మనము ఎలాంటి పరిస్థితుల్లో మన భక్తి జీవితాన్ని చేస్తున్నాం? మన ఇష్టమైన భక్తి చేస్తున్నామా, దేవునికి ఇష్టమైన భక్తిని చేస్తున్నామా అనేది ఒకసారి మనము
జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆ ఊరు వాళ్ళు అంటే సొదొమ వాళ్ళు ఎంత భక్తిహీనులు అంటే ఇక్కడ రాశాడు, ఒక పక్క దేవదూతలు వచ్చి వాళ్ళని చేతులు పట్టుకొని తీసుకెళ్ళటానికి వస్తే ఈ సంగతి వాళ్ళ కూతుర్ని పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్న అల్లుళ్ళకి తెలిసిందంట. ఒకసారి చదువుగా మరి కూడా 19:14 చూడండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్ళాడవేయ ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి, వెళ్ళి ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళి యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పారు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాడు వలె ఉండెను. ఎగతాళి చేస్తున్నారంటే కానీ నమ్మటం లేదండి. అంటే ఆ ప్రాంతం అంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి ఆ ప్రజల మధ్య ఈయన ఎందుకున్నాడో తెలియదు. అందుకని ఇందాక చదువుకున్న పేతురు పత్రికలో అంటాడు, నీతి గల తన మనసును నొప్పించుకుంటుండెను అంటాడు. ఎందుకు వచ్చాను బాధపడుతున్నాడు. మనము ఆల్రెడీ ఒక మెట్టు దిగిన తర్వాత ఎందుకు దిగాము అనే బదులు దిగకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అది మనము గమనించవలసి. అందుకని 1 తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, 2 భార్యను పోగొట్టుకున్నాడు, 3 దేవుడి ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. 4వదిగా చూడండి, అదే 19:1 ఇలా చూసాము. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరుకున్నప్పటికీ లోతు సొదొమ గవి యొక్క కూర్చుండి ఉండెను అనే మాట చూస్తాం. అంటే 4వది ఏమిటంటే లోతు తన సాక్ష్యమును పోగొట్టుకునేను. సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఉండవలసింది అక్కడ కాదు, ఉండవలసింది గవి దగ్గర కాదు, ఊరు బయట జనం దగ్గర కాదు. నువ్వు ఉండవలసింది నీ ఇంటి దగ్గర, నీ దేవుని పాదాల చెంత. సాక్ష్యం కోల్పోయాడు. అందుకనే ఈ రోజున మనము లోతుల గురించి మాట్లాడుకుంటూ తన ఇష్టమైన జీవితాన్ని కోరుకొని అతడు బయటికి వెళ్ళిపోయి నాశనానికి సమీపంగా ఉన్నాడు అని చెప్పి ఈ వాక్యాలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పిల్లరా, ఒక విశ్వాస జీవితంలో ప్రాముఖ్యంగా కావలసింది ఏమిటంటే సాక్ష్యం. యేసుక్రీస్తుని గురించి యోహాను భక్తుడు చెప్పిన సాక్ష్యం మనకు గుర్తుకు వస్తుంది. సాక్ష్యము మనుషులను ప్రభావితం చేస్తుంది. అందుకని ఇతడు సాక్ష్యాన్ని కోల్పోయాడు. అబ్రహాము సాక్ష్యము కలిగి ఉన్నాడు. అంటే ఇద్దరికి మనం రిలేషన్ చూస్తే ఒక ఆయనేమో పడిపోయాడు, ఒక ఆయనేమో నిలబడి ఉన్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, నేను నిలబడి ఉన్నానని నువ్వు అనుకోవటం కాదు, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవుని ప్రజలారా, ఎలాగూ మనం ఉన్నాం. అందుకని 4వదిగా సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యం. 5వదిగా మనం కనుక గమనిస్తే, చివరిగా మనం గమనిస్తే చూడండి, 19:37 ఒక మాట చూస్తాం. ఏమిటి? వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడుగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మేని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడెను. ఇక్కడ ఏమిటంటే 4వది 5వది ఈ 19:37 ప్రకారము అతడు సమాజములో స్థానము పోగొట్టుకున్నాడు. సమాజములో స్థానం పోగొట్టుకున్నాడు. ఏమిటి స్థానం సమాజములో అంటే? దేవుడు ఈ మోయాబీలను అమ్మోనీయులను ఏం చేశాడు తెలుసండి? ఇశ్రాయేలు నుంచి దూరం చేసేసాడు. వింటున్నారు ఈ మాట? మోయాబీలను అమ్మోనీయులను దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు 12 గోత్రం నుంచి దూరం చేసేసాడు. మీరు
దూరంగా వెళ్ళిపోవాలి, ఉండటానికి వీలు లేదు, మీ బ్రతుకు మంచిది కాదు, మీ సాక్ష్యం మంచిది కాదు, మీ పుట్టుక మంచిది కాదు అని చెప్పి వాళ్ళు దూరపరిచారు. సరే, దేవుని మాటకు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలను ఒక చోట పిలిపించి దేవుడు చెప్పించాడు మోషేతో. ఏమని? ఏ విధమైనటువంటి అవసరత వచ్చినా, ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మీరు, ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలు 12 గోత్రాలు చెప్తున్నాడు, మీరు ఈ ఇద్దరు అంటే అమ్మోనీయులను మోయాబీయులను ఎట్టి పరిస్థితుల్లో నేను కలుసుకోవటానికి వీల్లేదన్నాడు. అంటే దేవుడే వీళ్ళిద్దరిని కలుసుకోవటానికి వీల్లేదంటే ఎంత భయంకరమైన వ్యక్తులండి. అంటే ఎవరు ఈ భయంకరమైన వ్యక్తులు? ఎవరు? లోతు సంతానమే. లోతు కుమార్తెలకు పుట్టిన సంతానం ఇది. అందుకని సమాజంలో స్థానం లేదు. అంటే అర్థం ఏంటి? లోతుకి వెనకమాల ఏమన్నా వారసత్వం ఉందా అంటే ఏం లేదు. ఇంకా ఈ వారసత్వాన్ని దేవుడు అంగీకరించలేదు, వేసేసాడు పక్కకి. అంటే సమాజంలో స్థానము కోల్పోయినటువంటి లోతు. ఒక 5 విషయాలు మనం విన్నాం. అంటే ఇష్టమైన జీవితంలో మనం ఉంటే ఏమండి కష్టాలు మనం ఖచ్చితంగా అనుభవించాలని దేవుడు చెబుతూ 5 విషయాలు మనం చెప్తున్నాం. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, తన సంపాదన అంతా పోగొట్టుకున్నాడు. రెండవది తన భార్యను పోగొట్టుకున్నాడు. మూడవది దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. నాలుగవది సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఐదవది సమాజంలో స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని మీరు చూడండి, ఈ తరువాత ఆది కాండములో ఈ 19వ అధ్యాయం పైకి వెళ్ళిన తర్వాత లోతు మనకు కనిపించడు ఇంకా. ఎందుకంటే దేవుడు అంతటితో ఆపేశాడు. అబ్రహాముని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఎలాగున్నాం? అబ్రహాం వల్లే ఉన్నామా? తన ఇష్టానుసారంగా బ్రతికినటువంటి లోతు వల్లే మనం ఉన్నామా అనేది ఒకసారి బేరీజ్ చేసుకుంటే, ఎవరి వలె ఉంటే నేను దేవునికి సమీపంగా ఉంటాను, ఎవరి వలె ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఎవరి వలె ఉంటే నేను క్షేమంగా ఉంటానని ఆత్మ పరిశీలన మనం చేసుకొని మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.